ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, తేదీ 5 ఏప్రిల్ 2026 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:11 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 తిథి తదియ మధ్యాహ్నం 12:01 వరకు, తరువాత చవితి. నక్షత్రం విశాఖ రాత్రి 12:03 వరకు, తరువాత అనురాధ. యోగం వజ్ర మధ్యాహ్నం 2:39 వరకు. కరణం విష్టి మధ్యాహ్నం 12:01 వరకు, తరువాత భవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:35 నుండి 5:23 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:23 నుండి సాయంత్రం 4:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం తెల్లవారు జామున 4:35 నుండి ఉదయం 6:22 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:48 నుండి 5:37 వరకు. రాహుకాలం సాయంత్రం 4:54 నుండి 6:26 వరకు. యమగండం మధ్యాహ్నం 12:19 నుండి 1:50 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:54 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పనుల్లో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. వృషభరాశి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు తగ్గించండి. మిథున రాశి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మంచి ఫలితాలు పొందవచ్చు. కర్కాటక రాశి మనసులో కొంత ఆందోళన ఉండవచ్చు. శాంతంగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. సింహరాశి గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు వస్తాయి. కన్యరాశి కొన్ని చిన్న ఆటంకాలు ఎదురైనా మీరు వాటిని అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. తులారాశి సహచరులతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. వృశ్చిక రాశి ఈ రోజు మీకు శుభప్రదమైనది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ధనస్సు రాశి పనుల్లో ఆలస్యం ఉండొచ్చు, సహనం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మకర రాశి ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. కుంభరాశి సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు. ఉద్యోగంలో ప్రగతి కనిపిస్తుంది. మీనరాశి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు. కొత్త పనుల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.